శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రేక్షకులకు నమస్కారం. రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా శుభతిథి. శ్రీ శోభకృన్నామ సంవత్సరం డిసెంబర్ 21వ తేదీ గురువారం, మార్గశిర శుద్ధ నవమి, ఉదయం 9:37 వరకు, రేవతి నక్షత్రం రాత్రి 10:08 వరకు, వర్జ్యం ఉదయం 10:33 నుండి 12:06 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి 10:58 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:40 నుండి 3:25 వరకు, శుభ సమయం ఉదయం 9 గంటల నుండి 9:40 వరకు. ఈ రాశి జాతకులకు ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. సమయానికి ధనం చేతికి అందుతుంది. మిత్రుల వలన సహాయ సహకారాలు లభిస్తాయి. స్థాన చలన సూచనలున్నాయి. ఉదర సంబంధ అనారోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించినట్లయితే కొంత మేలు జరుగుతుంది. పేరు ప్రతిష్టలు కలుగుతాయి. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు వీసాలు మంజూరై విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉన్నత చదువులు కలిసి వస్తాయి. ఈ రాశి జాతకులకు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మానసిక ఉల్లాసము, ఉత్సాహము, అప్పుడప్పుడు కొంత చండాల లక్షణాలను ప్రదర్శిస్తారు. మానసికంగా హెచ్చుతగ్గులుంటాయి. ఆధ్యాత్మిక గ్రంథాలను పఠించడం వలన మేలు చేకూరుతుంది. పాడి పశువులను పెంచడానికి సుముఖత చూపుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. నూతనంగా భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆంజనేయ స్వామి వారికి ధ్యానం చేయటం వలన చాలా మంచిది. సకాలంలో పనులు పూర్తి అవుతాయి. ఈ రాశి జాతకులకు బంధుమిత్రుల సమాగము, ఆనందముగా జీవిస్తారు. చికిత్స సూచనలున్నాయి. నిరుద్యోగులకు వృత్తి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. బాకీలు వసూలవుతాయి. ఆర్థికంగా పరిపుష్టి, కార్యజయం, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ధన వృద్ధి, ఫలసాయం లభిస్తుంది. భార్య పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది. క్రింది వారితో ద్వేషభావము, సాంఘిక వ్యవహారాల్లో తలదూర్చుతారు. లేని పెత్తనం మీద వేసుకుంటారు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి జాతకులకు ఎప్పటి నుంచో నిలిచిన పనులు ఫలవంతమై కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార లావాదేవీల నిర్వహణ మెరుగవుతుంది. మిత్రుల తోడ్పాటు, 10 మందిలో గుర్తింపు, విందు విహార యాత్రలో పాల్గొంటారు. ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకుంటారు. గృహ సంబంధ రుణములు చేయవలసి వస్తుంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ఇరుగు పొరుగు వారితో సత్సంబంధ బాంధవ్యాలు పాడవుతాయి. వస్తు భూషణాలను కొనుగోలు చేస్తారు. అలంకరణ వస్తువులు కొంటారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి జాతకులు వృత్తి వ్యాపారాల్లో మెలకువగా వ్యవహరిస్తారు. ధనాన్ని పొదుపుగా ఖర్చు చేస్తారు. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అకాల భోజనము, రాజకీయ నాయకులతో పరిచయాలు మెరుగవుతాయి. సంతాన విషయంలో దిగులు, విద్యా విషయాల్లో విద్యార్థులు ముందంజలో ఉంటారు. ఉన్నత విద్య యోగమున్నది. తగిన గుర్తింపును పొందుతారు. శుభకార్య నిర్వహణ, గృహమునందు శుభకార్య పరంపరలు, శుభకార్యాలకే ధనాన్ని విరివిరిగా ఖర్చు పెడతారు. 10 మందిలో ముందుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి జాతకులకు మాట పట్టింపు, ధనధాన్య వృద్ధి, రచన వ్యాసంగాల్లో విశేష ప్రతిభను కనబరుస్తారు. చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాలను పొందుతారు. సోదరులు వృద్ధి పదంలో ఉంటారు. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. శ్రమ చేసి పనులు పూర్తి చేస్తారు. శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. విద్యార్థులు శ్రమచే ఉత్తీర్ణత సాధిస్తారు. పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారు. శ్రమపడి కార్యభారాన్ని సక్రమంగా నిర్వర్తిస్తారు. దుర్గా ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులకు శ్రమ వలన అలసట,
అయినా మనోధైర్యమతే కార్యక్రమాలని పూర్తి చేయగలుగుతారు. భారీగా వస్త్రాదులు కొనుగోలు చేస్తారు. ఇంట పండుగ వాతావరణము, మృష్టాన్న భోజనము చేసే వృత్తుల యందు వ్యాపారం అంతా ఆశాజనకంగా ఉండకపోవచ్చును. శరీర ఆరోగ్యము, పై అధికారుల దర్శనము, శరీర పోషణము, ఇష్టకార్య నిర్వహణ, గృహమునందు కళ్యాణ శుభయోగం ఉన్నది. మానసిక సౌఖ్యము, భోగభాగ్యాలు అనుభవిస్తారు. వన విహారాలు చేస్తారు. దూర ప్రాంతాలను సందర్శిస్తారు. జలక్రీడల్లో పాల్గొంటారు. శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. విద్యార్థులు విద్యా వ్యాసంగాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఉద్యోగ విషయంలో జ్ఞాన సముపార్జనకు శిక్షణలు తీసుకుంటారు. ఈ రాశి విద్యార్థులు విద్యా విషయంలో ముందంజలో ఉంటారు. విదేశీయానం కలిసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. దైవ బలముతో కార్యనిర్వహణ, ఓర్పు క్రమశిక్షణతో కార్యాన్ని జయించుకురాగలుగుతారు. ధనం విషయంలో లోటు రాదు. ఆదాయ మార్గాలు పెరిగి ధనం లభిస్తుంది. గృహమున శుభకార్య నిర్వహణ, అందరికీ చేయూతగా ఉంటారు. శ్రమకు ఓడిచి కార్యభారాన్ని నిర్వర్తించి 10 మంది చేత ప్రశంసలు అందుకుంటారు. కార్య నిర్మగ్నులై పరోపకారం చేస్తారు. వృత్తి వ్యాపారాల నైపుణ్యత, అందరి ఆదరాభిమానాలు చూరగొంటారు. గణపతి ఆరాధన చేయటం మంచిది. ఈ రాశి జాతకులకు శరీరం అనారోగ్యం తొలగుతుంది. బంధుమిత్రులతో సుఖ సంతోషంగా జీవిస్తారు. ధన ద్రవ్య లాభములు, ఇష్టకార్య సిద్ధి, గృహమున ఆనంద ఉత్సాహాలు, సంతానం అభివృద్ధిలోకి వచ్చడం వలన ఆనందం కలుగుతుంది. మాతృ సౌఖ్యము, ధనధాన్య వర్ధనము, స్వబుద్ధిచే చేసే కార్యాలయందు జయము కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మార్పులున్నా కూడా స్థానచలనము ఇవి ఉన్నతికి కలుగజేస్తాయి. సంతానం అన్ని రంగాల్లోనూ రాణిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ రాశి జాతకులు విద్యా వినోదాల్లో సభలలో వాగ్దాటిచే అందరినీ మెప్పిస్తారు. ధన లాభము, ఉద్యోగ విషయంలో ఉన్నతికి అవకాశం ఉన్నది. దేహ ఆరోగ్యము, సుఖప్రాప్తి, తోటివారికి ఉపకారం చేయుట ఇటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. గృహమున శుభకార్య నిర్వహణ, పుణ్యక్షేత్ర సందర్శన వలన మానసిక ఆనందాన్ని పొందుతారు. తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నిర్వర్తిస్తారు. బంధుజనులతో ఆనందముగా జీవిస్తారు. ఈ రాశి జాతకులు ఆరోగ్యమునకై యోగాభ్యాసం లాంటి క్రియలు నిర్వర్తిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలకు గుర్తింపు పొందుతారు. దర్జాగా ధైర్యంగా వ్యవహరిస్తారు. సోదరులకు కలిసి వస్తుంది. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. వ్యవసాయదారులకు పంట దిగుబడి, ధనధాన్య అభివృద్ధి, పుత్రుల వలన సౌఖ్యము, వారి వల్ల విదేశీ యానము, ఇష్టకార్య సిద్ధి, కార్యక్రమాలను చాకచక్యంగా మెరుగ్గా చేయగలుగుతారు. వన విహారాలు, ప్రకృతి రమణీయ ప్రదేశాలను వీక్షిస్తారు. దూరపు బంధువులకు దగ్గరవుతారు. ఈ రాశి జాతకులు గృహ అలంకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యక్తిత్వ పోటీలందు ప్రతిభ వలన బహుమతులు గెలుచుకుంటారు. మీ విద్యాభివృద్ధికి పునాదులు వేసుకుంటారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రముఖులను కలిసి వారితో కలిసి పనిచేసి నూతన ఆవిష్కరణలు చేస్తారు. సుఖ సంతోష జీవనము, ధనధాన్య వస్త్ర లాభములు, వస్తు భూషణాదులను కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో లాభములు పెరిగి నూతన గృహారంభ నిర్మాణ యోచన చేస్తారు. అన్నింటా కలిసి వస్తుంది. ద్వాదశ రాశులకు జరిగేటువంటి శుభ ఫలితాలు తెలుసుకున్నాం కదా. రేపటి రాశి ఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం. శుభదినం.